నమస్తే, వెల్కమ్ టు వేగా 9 న్యూస్. 45వ వార్డు నరసింహనగర్ రైతు బజార్లో స్వయం ఉపాధి కోసం అప్పులు చేసి ఎన్నో ఏళ్ల నుంచి జీవనం సాగిస్తున్నాం. 2014వ సంవత్సరంలో హకర్ జోన్స్ కట్టించమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయలేదు. తోపుడు బండ్లతో వ్యాపారం చేస్తున్న మాకు ఎటువంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండా, సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా వచ్చి మా బండ్లను అన్యాయంగా జేసీబీలతో క్రెయిన్లతో వచ్చి విరగొట్టడం చాలా బాధాకరంగా ఉంది. వెంటనే మా స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కలగజేసుకుని మాకు తగిన న్యాయం చేస్తే మరలా మాకు ఇక్కడ వ్యాపారం చేసుకునే అవకాశం ఇస్తారని, వాటికి కావాల్సిన తగిన అనుమతులు తీసుకుని వెంటనే 2014లో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయమని మా తోపుడు బళ్ళు వ్యాపారులందరూ విన్నవిస్తున్నారు. వ్యాపారాలు చేసుకొని బతుకుతున్నాం. ఈ బతుకులకే వ్యాపారాలు తీసేసి ఇప్పుడు బతకాలంటే ఎక్కడి నుంచి బతకాలండి చెప్పండి. తినాలి, ఇవి పట్టుకొని అమ్ముకొని మా పిల్లల్ని పోషించుకోవాలి. వీటి మీదనే నమ్ముకొని బతుకుతున్నాం మేము. పంపించేస్తారు ఫీజులు కట్టకపోతే. ఇవి నమ్ముకొనే బతుకుతున్నాం మేము. ఇవి వ్యాపారాలు పెట్టుకునే బతుకుతున్నాం. కొంచెం దయచేసి మమ్మల్ని ఎక్కడో దగ్గర మాకు అవకాశం ఇవ్వండి. నమస్తే అండి. ఇక్కడ మేము 30 సంవత్సరాల నుంచి షాపులు పెట్టుకుని ఆ షాపుల మీద ఆధారపడి బతుకుతున్నామండి. సడన్ గా మాకు ఒక్క రోజు కూడా గడువివ్వకుండా ఉన్న బలంగా తీసేసి ముక్క చెక్క చేస్తారండి. మేము పప్పులు అన్ని రుబ్బుకుని మా రుబ్బులన్నీ పోయినాయి. మా పెట్టుబడి ఎవరిస్తారండి? మళ్ళీ మా పోయిన డబ్బుకి ఏంటంటే సమాధానం ఎవరు చెప్తారండి? మేము చిన్న పిల్లలతో ఇక్కడ వ్యాపారాలు చేసుకుని 30 సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకుతున్నామండి. మా ఆయన గారు రీసెంట్ గా చనిపోయారండి. మాకు అదే ఆధారం అండి. మాకు ఆధారం చూపించండి. మాకు న్యాయం కాదండి, సాయం చేయండి. ముందు మాకు సాయం ఎవరు చేస్తారండి? మాకు ఎవరైనా పెడతారా? మేము బతుకుల మీద మా కాళ్ళ మీద మేము బతుకుతున్నామండి. మాకు ఇంత అన్యాయం చేశారు సార్. ఇది అన్యాయాన్ని మరి ఎవరు వచ్చి న్యాయం చేస్తారో చేయండి సార్. మేము ఇక్కడే మాకు న్యాయం జరిగే వరకు, మాకు సాయం జరిగే వరకు మేము ఇక్కడి నుంచి కదలవండి. మా పిల్ల సాయంతో మేము అందరం ఇక్కడే కూర్చుంటాం. మాకు ఎవరు వచ్చి న్యాయం చేస్తారో మీరే చేసి చూపించండి సార్. ఇంకా అంతమంది ఆడవాళ్ళమే బతుకుతున్నామండి. ఇక్కడ మగవాళ్ళందరూ కూలి పనులకు వెళ్ళిపోతారండి. మేము ఆడవాళ్ళమే ఇక్కడ బతుకుతున్నామండి. మేము ఆడవాళ్ళ వ్యాపారాలు పెట్టుకుని మగవాళ్ళు లేని వాళ్ళం కూడా ఉన్నామండి. చాలా మంది ఇక్కడ 40 కుటుంబాల్లో కూడా చాలా మంది మగవాళ్ళు లేని వాళ్ళే ఉన్నారండి. మా అందరికీ ఏంటంటే సమాధానం ఎవరు చెప్తారండి? ఎవరైతే సమాధానం చెప్తారో ముందు సమాధానం చెప్తే వ్యక్తిని రావాలండి. ఇక్కడికి తీసేయడం ఈజీయేనండి. మళ్ళీ నిర్మించుకోవాలంటే చాలా కష్టం అండి. ఎవరు పెడతారు ఈ పెట్టుబడి అంతా? మాకు ఎలా జరుగుతుంది న్యాయం? మాకు ఎవరు అందిస్తారు సాయం? మరి ఏం చేస్తారో చేయండి సార్. మీకే వదిలేస్తున్నాం. మీరు ఎవరో వచ్చి మాకు సాయం చేసే వరకు మేము ఇక్కడే కూర్చుంటాం. అదండి మేము చెప్పదలుచుకున్నాం. మరి గత 26 సంవత్సరాలుగా రైతు బజార్ నరసింహనగర్ రన్నింగ్ అవుతుందండి. అప్పుడు హైవేలో పెట్టిన రైతు బజారు అక్కడ ట్రాఫిక్ ఇబ్బందిగా ఇక్కడ రావడం జరిగింది. అక్కడి నుంచి వ్యాపారం చేసి 40 మంది కూడా ఇక్కడికి వచ్చి బతుకుతున్నాం. మరి ఇప్పుడు ఎప్పుడులాగే జీఎంసీ వారు కానీ ట్రాఫిక్ వారు కానీ వచ్చి ఇబ్బంది పెట్టడం కామన్గా జరుగుతుంది. వాళ్ళు ఏదో చెప్పడం మేము వెనక్కి పెట్టుకోవడం వ్యాపారం 8 సంవత్సరాల నుంచి మేము బతుకుతూనే ఉన్నాం. కాకపోతే నిన్న సడన్గా సాయంకాలం సచివాలయం వాళ్ళు వచ్చినట్టున్నారండి. ఎవరు వచ్చారో మా వాళ్ళకి కూడా పూర్తి వివరం తెలియదు. జీఎంసీ నుంచి వచ్చాం, రేపు వస్తాం, మీ బళ్ళు తొలగించేస్తామని చెప్పారు. ఎప్పుడు ఇలాగ చెప్తున్నారు కదా, వెనక పెట్టి వ్యాపారం చేసుకుందామని మేము ఒక ఆలోచన మీద ఉన్నాం. తెల్లవారిసరి క్రెయిన్లతో మొత్తం బెటల్ని మొత్తం వచ్చేసి పోలీసు వారితో సహా వచ్చి మొత్తం టైం కూడా సామాన్లు ఏవైతే ఉన్నాయో మావి ఫ్రూట్స్ కానీ, అలాగే కొన్ని ఉదయం టిఫిన్ పెట్టే టీలు కానీ టిఫిన్ అన్ని టోటల్గా క్రెయిన్తో విరగొట్టేసి మొత్తం టోటల్గా టైం ఇవ్వకుండా ఆ క్రెయిన్తో ఆయన ముందు కూడా నాయన 5 నిమిషాలు టైం ఈ రూపులు తీసేస్తామంటే క్రెయిన్ నువ్వు కానీ సైడ్ లేకపోతే నీ బుర్ర మాత్రం పగలు కొట్టేస్తానని చెప్పి ఆ క్రెయిన్ కూడా తల మీద దింపడం జరిగిందటండి ఆవిడ చెప్తున్నది. మరి ప్రభుత్వం దయచేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారు మా మీద దయ ఉంచి మరి 40 మందికి న్యాయం చేయమని కూరుస్తున్నాండి. అలాగే మాకు చాలామంది ఇప్పుడు స్కూల్ ఫీజులు కానీ, ఫైనాన్స్ ప్రాబ్లం కానీ వీటిని నమ్ముకొని మీకు వ్యాపారం చేస్తాను. ఇల్లు ఒక్కరికంటూ ఇక్కడ ఉన్న వ్యాపారం చేసి ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు అంటూ లేదు, అద్దెలతోనే బతుకుతున్నాం. ఇప్పుడు మీ ఫైనాన్స్ ప్రాబ్లం, డైలీ వేజ్ కానీ, రేపు మా బతకడానికి రేపు కేజీ బియ్యం కొనడానికి కూడా మా డబ్బులు లేవండి. మా పరిస్థితి ఏంటండి అర్థం చేసుకొని మా 40 మందికి కూడా ఇక్కడ వ్యాపారం చేసే అవకాశం ఇస్తారని TV9 ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. ధన్యవాదాలు.